నా కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టకండి అంట. ఈ మాట ఎప్పుడో ముఖ్యమంత్రి అయినప్పుడు అన్నాడు ఈ మాట. ఇదే మనిషి ముఖ్యమంత్రి అయిన కొత్తలో నా కోసం ఎక్కడా కూడా ట్రాఫిక్ ని ఆపొద్దు, యథాచిగా నేను సిగ్నల్ ని ట్రాఫిక్ రూల్స్ ని పాటిస్తాను అని చెప్పి అప్పుడు గతంలో కూడా ఇదే మాట మాట్లాడారు. మళ్ళీ ఈనాటికి మళ్ళీ ఇదే గుర్తొచ్చింది. మరి ఎక్కడ జరుగుతుంది అది? సీఎం మంత్రుల కాన్వాయ్ కోసం సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించవద్దని పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారట. కాన్వాయ్ వెళ్లే దారితో పాటు ఎదురుగా వస్తున్న వాహనాలను కూడా ఎందుకు నిలిపివేస్తున్నారని ప్రశ్నించారట. తమ పర్యటనల సందర్భంగా ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలపవద్దని డీజీపీకి సూచించారట. సీఎం బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు. అయితే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శిల్పా లేఅవుట్ వద్ద కాన్వాయ్ వెళ్తున్న రూట్ తో పాటు పక్కన రూట్ లో కూడా పోలీసులు వాహనాలు నిలిపివేశారు. దీంతో ఫ్లైఓవర్లతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇది గమనించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కాన్వాయ్ కోసం సాధారణ ప్రజల పనులకు ఆటంకం కలగకూడదని డీజీపీ సివి ఆనంద్ కు సూచించారట. సీఎం ఆదేశాల మేరకు డీజీపీ సివి ఆనంద్ హుటాహుటిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లకు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ ను పూర్తిగా కాకుండా సింగిల్ లైన్ గా విభజించి వాహనాలను పంపించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారట. ఇదెన్నాళ్ళు ఇది అవుతుందా ఈ పని? ప్రజలను ఇబ్బంది పెట్టడమే పని కదా. ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టాలనే పని ఈ ఒక్క దాంట్లోనే కాదు, మిగతా విషయాల్లో కూడా ప్రజల గురించి మనం ఆలోచించాలి. ఈ ఒక్క ట్రాఫిక్ ఇబ్బందుల గురించే కాదు, మన వల్ల ట్రాఫిక్ ఇబ్బంది పడుతున్నారని మనం ఎట్లయితే ఆలోచించాం, మిగతా విషయాల్లో కూడా కొన్ని ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వాటికి కూడా మనం ఆలోచించాలి. ఆలోచించి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే ప్రజలు ఇంకా సంతోషిస్తారు. ఈ కాస్త ఇది కూడా ఎందుకు వచ్చింది? ఇటీవల బాగా వైరల్ అయినాయి కొన్ని వీడియోలు. తెలంగాణ ముఖ్యమంత్రి కోసం ట్రాఫిక్ ఆపుతుంటే చాలా మంది సామాన్యులు తిరగబడిన పరిస్థితి పోలీసుల మీద. అసలు సంబంధం ఏంది? మాకేం సంబంధం? ఆయన వెళ్తే ఆయన అడ్డుపోతుండ్రు కదా, మేము ఎక్కడ ఎందుకు ఆగాలని చాలా మంది పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇలాంటి వీడియోలు దాదాపు ఒక 4-5 సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కూడా ఈ రకమైన డెసిజన్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒక ట్రాఫికే కాదు, ప్రజలకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాస్తవానికి మొన్న కొడంగల్ ఏరియాలోనే పరిగి నియోజకవర్గానికి సంబంధించి బట్ల చందారం అనే గ్రామంలో దాదాపు 235 ఎకరాలు పోతున్నారు రైతుల భూమి. ఇండస్ట్రియల్ కారిడార్ పేరు చెప్పి ఆ ఒక్క గ్రామమే కాదు 5 గ్రామాలట. 5 గ్రామాలకు చెందిన 2165 ఎకరాలు పోతుందట. ప్రభుత్వం తీసుకుంటుంది. దేనికి అంటే ఇండస్ట్రియల్ కారిడార్ కోసం అని చెప్తా ఉన్నారట. మొత్తం రైతులు మొత్తం ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. ఇక మాకు కొంతమంది అయితే చావు ఒకటే శరణం అనే గాడికి మాట్లాడుతూ ఉన్నారు రైతులు. వాళ్ళకి తెలిసింది అదొకటే పని, వ్యవసాయం. ఆ వ్యవసాయాన్ని కూడా చేతులు లాక్కుంటా ఉన్నారు చేతుల్లోంచి. మరి ఇలాంటి ఆలోచనలు చాలా ఉన్నాయి, ఇలాంటి డెసిషన్లు చాలా ఇబ్బంది పెడతా ఉన్నాయి ప్రజల్ని. వీటి గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొన్ని చోట్ల కెమికల్ ఫ్యాక్టరీల వల్ల రైతాంగం ఇబ్బంది పడుతుంది, అక్కడున్న ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ చౌటుప్పల ప్రాంతంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్ వల్ల మొత్తం వాటర్ మొత్తం కలుషితం అవుతున్న పరిస్థితి, భూములు కలుషితం అవుతున్న పరిస్థితి, పాడి కలుషితం అవుతుంది, ఆరోగ్యాలు కలుషితం అవుతున్నాయి ప్రజలకి. మరి ఆ ఇబ్బందుల గురించి కూడా మనం ఆలోచించి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక ఫోన్ కాల్తో అన్నీ అవుతున్నాయి, అలాంటప్పుడు ఇవి కూడా ఒక ఫోన్ కాల్తో చేయగలిగితే ఇంకా బాగుంటుంది.